తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఇక ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఎంఓయూ కుదుర్చుకుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో సెకండ్ ఫేజ్, RRR, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులకు పర్మిషన్లతో పాటు నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు సీఎం. కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనూభాయ్ మోహన్ లాల్ దేశాయ్ పాల్గొన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు. హైదరాబాద్ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాద్ నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. డిసెంబర్ 9న రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 వరకు దేశ ఎకానమీలో 10% వాటా తెలంగాణది ఉంటుందన్నారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాలసీలు మాత్రం మారలేదన్నారు. ప్రభుత్వ పాలసీలు మారకపోవడంతోనే ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. 2004 to 2014 डॉक्टर YS राजशेखर रेड्डी के नेतृत्व में कांग्रेस सरकार चलाए. 14 to 24 ऑलमोस्ट 10 इयर्स चंद्रशेखर राव जी ने मुख्यमंत्री बने. ये 30 साल में सरकार बदलते गए, नेता बदलते गए, मगर हमारा पॉलिसी कभी बदला नहीं. हम इम्प्रूव किया हमारे पॉलिसीज. कभी भी तेलंगाना में पॉलिसी पैरालिसिस कब नहीं था. यस, आई हैव मेनी डिफरेंसेस विथ प्रीवियस गवर्नमेंट एंड लीडर, बट आई डोंट हैव एनी डिफरेंस इन पॉलिसीज. केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है. हमारे पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए आपके एक्सपीरियंस से. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరిచేందుకు ఇది అత్యాధునిక డిజిటల్ హబ్ గా పనిచేస్తుంది. సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు సిఇఓ పీటర్ స్కాట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు. అసెంబ్లీని సందర్శించారు సీఎం రేవంత్. శాసన మండలి భవనం మరమ్మత్తు పనులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న రిపేర్లను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం. స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ వెంట ఉన్నారు.